మీరు చూస్తున్న ఈ ఆవు మామూలు ఆవు కాదు. ఈ ఆవు ప్రతిరోజు యమునా నదిని ఈదుకుంటూ దాటి బృందావనానికి వచ్చి కృష్ణుడిని దర్శించుకుంటుంది. ఈ ఆవు స్వయంగా ఆ కృష్ణుడి ఆవు అని కూడా అక్కడి వాళ్ళు నమ్ముతారు. ప్రతిరోజు వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా ఒంట్లో బాగున్నా బాగలేకపోయినా సరే యమునా నదిని ఈదుకుంటూ వచ్చి కృష్ణుడికి పూజలు చేస్తుంది. అలా పూజలు చేసి ప్రసాదాలు తిన్న తర్వాత మళ్ళీ ఈదుకుంటూ వెనక్కి వెళ్లిపోతుంది. ఈ ఆవును చూసిన ప్రతి ఒక్కరూ ఈ ఆవు కాళ్ల మీద పడి దర్శించుకుంటారు. ఆ ఆవు నుండి ఏదో ఒక తెలియని శక్తి వస్తుంది అని దర్శించుకున్న ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. అలాగే ఈ ఆవు దగ్గరికి ఎవరు వచ్చినా కూడా ప్రేమగా కాలు ఎది దీవిస్తుంది. ఇంతవరకు ఎవరికి కూడా ఈ ఆవు ఏ హాని చేయలేదు. యమునా నది నుండి కొంచెం దూరంలో ఉన్న ఒక స్థలంలో ఈ ఆవు నివసిస్తుంది. కానీ ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి మందిరం తలుపులు తెరవగానే ఈ ఆవు పరిగెత్తుకుంటూ యమునా నదిలోకి దూకి ఈదుకుంటూ ఆ గుడికి వస్తుంది. అలా ఆరతి అయిపోయే వరకు అక్కడే ఉంటుంది. కొన్ని సంవత్సరాల నుండి ఇంతవరకు ఒక్క రోజు కూడా వదలకుండా ప్రతి రోజు వస్తూనే ఉంది అని చెబుతున్నారు. ఒక రోజు పెద్ద తుఫాను వచ్చినా కూడా ఆ తుఫానులో కూడా ఈదుకుంటూ వచ్చింది. కృష్ణుడు అంటే అంత ప్రేమ ఈ ఆవుకి. ఈ ఆవుకి ఎప్పుడు కృష్ణుడు తోడుగా ఉంటాడు అని అందరూ భావిస్తారు. అందరూ చెప్పండి, జై గోమాత.